పద. అలాగే. ఒరే అవతారం, ఏటి బావా? మెకానిక్ ఇంకో విషయం కూడా చెప్పాడురా. ఏం చెప్పాడు? కారు ఆగిపోయినప్పుడు మెల్లగా నెట్టాలంట. పొరపాటున స్పీడ్ గా నెట్టావో దానికి 20 రెట్లు స్పీడ్ గా వెళ్ళిపోతుందంట. అయ్య బాబాయ్ నిజమా? అయితే నిదానంగానే నెడదాంలే బావా. నెట్. నానా నెట్టండి. నెట్టు ఇంకాస్త స్పీడ్ గా నెట్టు. మావయ్య ఇంకా. అట్ట వెళ్ళిపోతున్నాడేంటి అల్లు? ఎస్ బావా బావా, కారు వెళ్ళిపోతుంది. గుండు వెదవా, నేను చెప్పానా కారు బలంగా నెట్టొద్దురా, అది మనకు కనపడకుండా పోతుందని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, నువ్వు నెట్టిన నెట్టుడికి కాకినాడ దాటి యానం దాకా వెళ్ళిపోయినట్టుంది. ఏటి నేనంత బలంగా నెట్టేహానా? నీ బలం నీకు తెలియట్లేదురా. నువ్వు నెట్టబట్టే కారు కనపడకుండా పోయింది. పద వెతుకుందాం పద. అయ్య బాబోయ్, తండ్రి కొడుకులు కలిసి ఏటో చేసేస్తున్నారు. బేగెళ్ళిపోయి కారట్టేసుకోవాలా? పద బావా. చిట్టి వెయిట్ చేస్తుంటుంది, నేను వెళ్ళాలి. ఇట ఎవరు వస్తానన్నాడు, ఇంకా రాలేదేటి? వస్తాడా? ఆ కాంతమ్మకి భయపడి ఆగిపోతాడా? వస్తానని మాటిచ్చాడుగా, ఖచ్చితంగా వస్తాడు. ఇప్పటికైనా వచ్చావా? నువ్వు రాకపోయేసరికి నేను కంగారు పడిపోయాను. నువ్వు పిలిస్తే చితిలో నుంచి అయినా లేచొచ్చేస్తాను చిట్టమ్మా. నిన్ను తీసుకెళ్ళడానికి రాలేనా? చాలే, నువ్వు ఈ మధ్య మాటలు బాగా నేర్చావు. ఏంటో నిన్ను చూడగానే మాటలు అలా తన్నుకొస్తాయి చిట్టమ్మా. చాలే, నన్ను చూసింది చాలు గాని పద వెళ్దాం. సరే పద. అరే రవిచంద్ర, ఎక్కడున్నావు? బేగ్ కనపడరా? నేను నెట్టడం వల్ల నువ్వు కనపడకుండా పోయావని అక్కగాని తెలిసిందనుకో, నన్ను గోదాట్లోకి నెట్టేస్తుంది. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? ఈ బుద్ధి నీకు నెట్టక ముందు ఉండాలి. అప్పుడేమో పోటుగాళ్ళ తయారయ్యావు, ఇప్పుడేమో పనికి మాలినోళ్ళగా ఏడుస్తూ ఉన్నావు. అనుభవించరా, అనుభవించు. అయ్య బాబాయ్, అక్కే ఫోన్ చేస్తుంది బావా. ఇదిగో, ఆ ఫోన్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వే మాట్లాడుకుంటావు. అక్క ఏరా అవతారం, షోరూమ్ కెళ్లారా? వెళ్ళలేదక్క. ఏయ్, ఎందుకు వెళ్ళలేదు? అంటే చిన్న పొరపాటు జరిగిందక్క. ఏంటది? కారు ఆగిపోతేను అల్లుడు దిగి నెట్టమన్నాడు. నాకు కొద్దిగా బలం ఎక్కువ కదా, గట్టిగా నెట్టేసరికి కనపడకుండా పోయిందక్క. రేయ్, పిచ్చిగాని పట్టిందా? నీ మొహానికి డోరే నెట్టలేవు, కారు కనపడకుండా పోవడమేంట్రా? పిచ్చి పిచ్చి వేషాలేయకుండా నిజం చెప్పు. నిజమేనక్క, నా మీదొట్టు, బావ మీదొట్టు. బావ నేను కలిసి కారు ఆగిపోతే నెట్టాం. కారు 100 స్పీడ్ లో అసలు మనకు కనపడకుండా పోయింది. దానికోసమే ఇద్దరం ఎదుగుతున్నాం అక్క. ఈ చాందని అగర్వాల్ వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్.
నాకు చెప్పకుండా అగ్గిపెట్టి కూడా ఇవ్వరు. అలాంటిది తన కన్న కూతుర్ని నీ ఇంటికి ఎలా ఇస్తారనుకున్నావు? ఎందుకివ్వరో నేను చూస్తాను. ఆగండి ఆగండి. చిట్టమ్మా, నువ్వు ఆ చెట్టు చాటు నుండు. నేను వెళ్ళి 10 నిమిషాల్లో వచ్చి నేను లోపల తీసుకెళ్తాను. త్వరగా వెళ్ళు. అలాగే ఎవరు తొందరగా వచ్చేసే. త్వరగా వెళ్ళు. నాన్న వెళ్దాం రండి. చాందిని వదినా, మనమంటే గిట్టని వాళ్ళు 100 నిందలు వేస్తారు. అవన్నీ వింటూ కూర్చుంటే మన పిల్లలకి పెళ్లిళ్ళు కావండి. సారీ కాంతమ్మాజీ, మాకు బెజవాడ బుజ్జమ్మ మాట అంటే వేద వాక్కు. ఆమె టీకే అంటే టీకే, నహి హై అంటే నహి హై. విన్నావా కాంతమ్మ? ఇది బుజ్జమ్మ రేంజ్ అంటే. చాందిని గారు వెళదాం పదండి. ఏమైంది? మీరు పెళ్లి చూపులకు వచ్చింది మా ఇంటికా? కొంప తీసి పెళ్లి కొడుకు నువ్వా? అవును బుజ్జమ్మ గారు, మా తమ్ముడే పెళ్లి కొడుకు. ఏ మా అమ్మ మీద నిందలు వేసినట్టు మా తమ్ముడి మీద కూడా నిందలు వేద్దాం అనుకుంటున్నారా? అంత తప్పుడు వాళ్ళు లేరిక్కడ. మేము బెజవాడ వాళ్ళం. క్యారెక్టర్ నచ్చితే నెత్తినెక్కించుకుంటాం. క్యారెక్టర్లో తేడా ఉంటే వెనక్కి విసిరి కొడతాం. మీ అమ్మను చూసి ఈ సంబంధం వద్దనుకున్నాను, కానీ అబ్బాయిని చూశాక నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. యాజీ బుజ్జమ్మాజీ, ఈ పెళ్లి మీకు ఓకేనా? 100% ఓకే. ఇందాక అబ్బాయి గుణగణాలేంటో చూశారుగా. మనమెవరో తెలియకపోయినా ఇబ్బందుల్లో ఉన్నామని తెలిసి అడగకుండానే సహాయం చేశాడు. అంత గొప్ప మనసు ఎవరికుంటుంది చెప్పండి? పరాయి వాళ్ల విషయంలోనే ఇంత ఆలోచిస్తే ఇక కట్టుకున్న భార్య గురించి ఇంకెంత ఆలోచిస్తాడు, ఇంకెంత ప్రేమగా చూసుకుంటాడోనని నాకు అర్థమైంది. అందుకే ఇలాంటి అబ్బాయి మిస్ అయితే మళ్ళీ దొరకదని ఈ సంబంధం ఓకే అంటున్నాను. అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే. అయ్యో, మీది మాట మాకు వేద వాక్కు. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జమ్మ గారు. మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. పర్వాలేదు, నేను మాత్రం మిమ్మల్ని కరెక్ట్ గానే అర్థం చేసుకున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది, వెళదాం పదండి. సంబంధం చెడిపోయిందిలే అని ఆనందపడేలోపు మళ్ళీ సెట్ అయిపోయిందేంటి? అంతా నువ్వు చేసుకున్నదేరా. మనం రావడానికి ఒక 10 నిమిషాలు ఆలస్యం అయి ఉంటే ఎంచక్క ఈ సంబంధం క్యాన్సిల్ అయిపోయి ఉండేది. ఆ బుజ్జమ్మ మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయి ఉండేది. కరెక్టే నాన్న. ఏటి 10 నిమిషాల్లో తనన్నావు? ఎంతసేపు పట్టింది? జరిగేది చూస్తున్నావుగా చిట్టి. సరే, అటు పద రా. దా ఎక్కు. ఎక్కడెక్కాలి? సారీ, నా వీప్ మీద కాలేసి పైకి ఎక్కు. అమ్మో, నీ మీద వద్దు. అదేంటి, మొన్న డంపింగ్ లో ఎక్కేసావు కదా. అప్పుడంటే ఏదో కంగారు ఎక్కేసాను. 10 సార్లు ఎక్కుతారా ఏంటి? సరే, అయితే ఓ పని చేస్తాను. ఏ పని చేస్తావు? నిన్ను గట్టిగా పట్టుకొని ఎత్తుతాను, నువ్వు గోడ దూకి. ఏడ్సెత్తున్నావు? నన్ను కౌగిలించుకున్నావనే? చిచిచి, నాకు అలాంటి ఆలోచనలు ఏం లేవు చిట్టమ్మా. కానీ ఎవరు చూసినా దాన్ని అలాగే అనుకుంటారమ్మా. ఎల్లి నిచ్చినట్టుకురా పో. పో.
मेरा बेटी बाहर गए। ఏమంటదా? పెళ్లి కూతురు పారిపోయిందా? అవును జీ. అవతల పెళ్లి చూపులు ఏర్పాట్లు జరుగుతూ ఉంటే ఈ సమయంలో పెళ్లి కూతురు పారిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? మాది బేటీ రాములు అనే అబ్బాయిని ప్రేమించింది బుజ్జమ్మాజీ. అతనిని షాదీ చేసుకుంటానని పట్టుబట్టింది. మేమే బలవంతంగా ఈ పెళ్లి చూపులకి తీసుకొచ్చాం. దాంతో తనకి పెళ్లిష్టం లేక పారిపోయింది బుజ్జమ్మాజీ. ఏ గోపాలరావు, ఏం మాట్లాడుతున్నారు? పెళ్లి చూపుల్లోంచి పెళ్లి కూతురు పారిపోయిందని తెలిస్తే ఎంత పరువు పోతుందో మీకు అర్థం అవుతోందా? ఆ కాంతమ్మ మనల్ని ఎంత అవమానిస్తుందో తెలుసా? మిమ్మల్ని నమ్మి ఆ కాంతమ్మతో శపథం కూడా చేశాను. ఇప్పుడు గనక పెళ్లి కూతురు పారిపోయిందని తెలిస్తే ఆ కాంతమ్మ మనల్ని ఉతి కారేస్తుంది. అంతకు మించి మన వైపు తప్పు జరిగినందుకు నేను ఆ కాంతమ్మ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. మాఫ్ కరో జీ, మా వల్ల మీరు అవమానపడాల్సి వస్తుంది. అయ్యో లేవండి, లేవండి. మీరు నా కాళ్ళు పట్టుకోవడం కాదు, ఇప్పుడు వెళ్ళి నేను ఆ కాంతమ్మ కాళ్ళు పట్టుకోవాలి. చచ్చినా నేను ఆ పని చేయకూడదు, చెయ్యలేను. చేస్తే ఆ క్షణమే ఈ పెజవాడ బుచ్చమ్మ చచ్చినట్లు సమానం. కానీ ఇప్పుడేం చెయ్యాలి? పెళ్లి కూతురు పారిపోలేదు అని కాంతమ్మని ఎలా నమ్మించాలి? నాకు ఈసీ ఇప్పుడే తెలియాలి. నువ్వు గాని నన్ను ప్రేమిస్తున్నానని ఈ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? ఎస్, ఐడియా. ఇలా రండి. ఆ పెళ్లి కూతురు తల్లి బుజ్జమ్మ పెద్దమ్మతో ఏం చెప్పినట్టు? ఎందుకు పెద్దమ్మ టెన్షన్ పడినట్టు? అసలు వాళ్ళిద్దరు పక్కొచ్చి ఏం మాట్లాడుకున్నట్టు? ఏమో వాళ్ళంతా ఏం మాట్లాడుకున్నారో ఏంటో. నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. అదే నిజమే అనుకో. కానీ వాళ్ళిద్దరేదో పెద్ద రహస్యమే మాట్లాడుకున్నారా? అవును. అవునమ్మా, మేమంతా రహస్యమే మాట్లాడుకున్నాం. చూడు చిట్టమ్మా, పెద్దమ్మ అని నోరారా పిలిచావు. నా కన్న బిడ్డలానే భావిస్తూ నిన్నొక చిన్న సాయం అడుగుతాను, చేస్తావా? ఇదేటి ఇందాకేమో నీ సంగత కాంతమ్మకి చెప్పి లెక్క సెటిల్ చేస్తానంది. ఇప్పుడేటి సాయం చేస్తావా అంటుంది? చిట్టమ్మా, పాపం ఆవిడేదో సాయం అడుగుతుంది, చేస్తానని చెప్పు. నువ్వు ఆగుతావా? ఇదిగో చూడు పెద్దమా, ఇందాక వద్దు పెద్దమ్మా అని బతులాడినా వినకుండా ఆ కాంతమ్మకి నా గురించి చెప్తానన్నావు. ఇప్పుడొచ్చేమో సాయం చేయమంటున్నావు. ఈ సాయం వెనకాల సీక్రెట్ ఏమీ లేదు కదా? అబ్బే, నీకెలాంటి చిక్కులు రానివ్వనమ్మా, అది నా హామీ. సరే చెప్పు, ఏడ్చేయమంటావు? ఏమీ లేదమ్మా, పెళ్లి కూతురు నిజానికి వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఈ విషయం తెలీదమ్మా. ఏం తెలీదు? ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమిస్తోందంట. కానీ ఇక్కడికొచ్చాకే తెలిసింది ఆ అమ్మాయికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదని.
ఎందుకు నవ్వుతున్నారమ్మా? అయ్యో, అంటే ఇందాక మేము గోడదూకి వస్తున్నప్పుడు గోడదూకి పారిపోయింది పెళ్లి కూతురా. అమ్మాయికి అసలు తెలుగే రాదన్నారు. చూడబోతే అమ్మాయికి తెలుగు తప్ప హిందీ రానట్టుంది. చిట్టమ్మా, నువ్వు సాధ్యమైనంత వరకు మాట్లాడకపోతేనే బెటర్ అనుకుంటా. అలాగే పెద్దమ్మా. అమ్మా, మనం తెలుగు వాళ్ళమని మనకి హిందీ రాదని తనకి తెలుసు. అందుకే తను ఓచిరాని తెలుగులో మాట్లాడుతుంది. అవునండి భార్య గారు, అమ్మాయి పుట్టి పెరిగింది విజయవాడ అయినా అచ్చం మన కాకినాడ భాష మాట్లాడుతుంది కదా. సర్లేండి, ఒకసారి అమ్మాయి జాతకం వివరాలు ఇస్తారా? జాతక వివరాలా? ఎందుకు? మాకు అమ్మాయి నచ్చడం, అమ్మాయి తెచ్చే కట్న కానుకలు ఎంత ముఖ్యమో అమ్మాయి జాతకం కూడా అంతే ముఖ్యం. ఇద్దరి జాతకాలు కలిస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. లేదా అర్థమైంది. మీకు మనుషుల కంటే వాళ్ళ క్యారెక్టర్ల కంటే జాతకాలే ఎక్కువగా నమ్ముతారన్నమాట. సర్లే, ఆ చాంద్ని అగర్వాల్ మీ అమ్మాయి జాతకం అడుగుతున్నారు, వాళ్ళకివ్వండి. నీ పేరేంటమ్మా? అచ్చ బాబోయ్, పెళ్లి కూతురు పేరు మర్చిపోయానే. పేరు అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? గురువుగారికి నీ పేరేంటో చెప్పు. ఆ కాగితాల్లో రాసింది కదేటి, చదవలేదా? అక్క, ఈ గొంతు చాలా దగ్గరగా అయినట్టుంది. నాకు అలాగే అనిపిస్తుంది తమ్ముడు. అమ్మా, నువ్వేం మాట్లాడకమ్మా, నేను మేనేజ్ చేస్తాను కదా. నీ గొంతు గుర్తుపట్టేస్తారేమో. అలాగే పెద్దమ్మా, కంగారులో చెప్పేశాను, నువ్వే చెప్పు. హంస అగర్వాల్. అదేటది, పేరు ఆవిడడితే మీరు చెప్తారేటి? దానికి సిగ్గు అని చెప్పా కదండి. సర్లే అమ్మా, ఎంతైనా పెళ్లి కూతురు కదా, ఆ మాత్రం సిగ్గుండటం సహజమేలే. ఇంతకీ నువ్వు ఏ సంవత్సరంలో పుట్టావమ్మా? పుట్టిన సంవత్సరం ఏదో నాకే తెలీదు, ఇక చిట్టమ్మకేం తెలుసు? పెద్దమ్మ పేరంటే మానేసేసింది, ఇప్పుడు పుట్టినరోజు ఎలా చెప్పాలి? అదేంటి గురువు గారు, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఆ పేపర్లో రాసింది కదా. చూడాయనా, అమ్మాయిని ఒకసారి మాట్లాడించాలన్న ఉద్దేశంతో అడిగానంతే. ఇప్పుడు అమ్మాయితో మాట్లాడించాల్సిన అవసరం ఏముంది గురువుగారు? చాలా ఉందమ్మా. ఆ పెళ్లి కూతురు ఇంట్లో అడుగుపెట్టినప్పుడు మీ ఇంట్లో ఒక్కరైనా ఆ అమ్మాయితో మాట్లాడారా? లేదు. ఆ అమ్మాయి గొంతు గుర్తుపట్టడానికమ్మా. ఇప్పుడు అమ్మాయి గొంతు గుర్తుపట్టడం ఏంటి గురువుగారు? అయ్యో, నీకెలా చెప్పనమ్మా. ఆ అమ్మాయి జాతకం ప్రకారం పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోదు, ఖచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకోవాలి.
నా అంచనా నిజమైతే ఈ పాటికి పెళ్లి కూతురు ఇక్కడి నుంచి లేచిపోయి ఉండాలి. ఓ, ఓ. హేయ్. అంటే ఆ అమ్మాయిది కూడా నా జాతకం లాంటిదేనా గురువుగారు? అవును నాయనా. అమ్మా, పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టండి. ఈ ఫోన్ నా దగ్గరే ఉంటుంది నాన్న. అమ్మా, అది నా ఫ్రెండ్స్ ఎవరన్నా. అది మా జాగ్రత్త నాన్న. సరే అమ్మా, నేను ఇప్పుడే వస్తా. ఏమండి భార్య గారు, తమరి ఫోన్ ఇలా ఇవ్వండి. ఫోనా? నాకెవరు ఫోన్ చేస్తారు భార్య గారు? నేను మీకెవరో ఫోన్ చేస్తారని అడగడం లేదండి, మీరు ఎవరికి ఫోన్ చేయకూడదని అడిగాను. ఇవ్వండి. ఒరే తమ్ముడు, పదరా. నాన్న, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదురా. మన దగ్గర ఫోన్ అన్నా ఉన్నా ఆ చిట్టెమ్మకి ఇన్ఫార్మ్ అన్నా చేసి ఉండేవాళ్ళం. పాపం, ఇప్పుడు ఆ చిట్టెమ్మ దొరికిపోతుందో ఏంటో. లేదు నాన్న, టైం చూసి చిట్టమ్మ గదిలోకి వెళ్ళైనా సరే అసలు నిజం చెప్పేద్దాం. ఆ సత్యవతి స్పృహలోకి రావాలి. ఆమె ఫోన్లో ఉన్న కాల్ లిస్ట్ మొత్తం చెక్ చేయాలి. ఆ కాల్ లిస్టులో కనుక మీ అన్నయ్య ఫోన్ నెంబర్ ఉన్నా, మీ అన్నయ్యకి సత్యవతికి మధ్య మెసేజ్లు నడిచినా ఆమె కడుపుకి కారణం ఇతనే అని నమ్మి జైలుకి పంపిస్తాం, లేకపోతే మీ ఇంటికి పంపిస్తాం. చిట్టమ్మా, తినమ్మా, తీసుకో. తిను. నాకదే, నువ్వు నన్ను కొట్టావు. నువ్వు ఇప్పుడు అన్నం తిరిగిపోతే మళ్ళీ కొడతాను. తిను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నాకు తినబుద్ధి కావట్లేదు పెద్దమ్మా. ఏమైందమ్మా? పాపం, మా అన్నయ్య పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆడసలే ఆకలి కొండలేడు. ఆ పోలీసు వాళ్ళు ఏమైనా పెట్టారో లేదో. నువ్వేం బాధపడకమ్మా. మీ అమ్మా నాన్న మీ అన్నయ్యకి భోజనం తీసుకెళ్ళుంటారులే. నిజమే కదా? ఇప్పుడే మా నాన్నకి ఫోన్ చేస్తాను. హలో నాన్న, నేను చిట్టిని. చిట్టి, ఎలాగున్నావమ్మా? నేను బానే ఉన్నాను నాన్న, మీరెలాగున్నారు? నేను బానే ఉన్నాను తల్లి. నువ్వెప్పుడొస్తున్నావు తల్లి? రేపు పొద్దుటికల్లా నేను వచ్చేస్తాను నాన్న. అమ్మడి చేస్తుంది. మీ అమ్మ నా పక్కనే ఉంది. ఇదిగోవే, చిట్టి ఫోన్ చేసింది, మాట్లాడు. నేను బానే ఉన్నానమ్మా. అమ్మా, నీకు అన్నం పెట్టారా? ఓ, ఇప్పుడు భోజనం పట్టుకెళ్తున్నారా? అమ్మో, నువ్వొద్దే. రేపొద్దున్నే నేనే వచ్చేస్తానులే. అమ్మా, నేను రాలేదని నువ్వు మాత్రం రావద్దు. నేనే వస్తానుగా, సరేనా? తొందరగా వెళ్ళేసి అన్నీ కన్నం పెట్టేయండి.
ఏటే సిట్టి రాకపోతే నువ్వు వెళ్ళిపోతావా? సిట్టి ఎటెళ్ళిందని ఏ ఇంట్లో ఉందని? ఏటే సిట్టమ్మ ఎటెళ్ళిందో నీకు తెలుసా? ఎట్టా తెలుసు? అమ్మ కోకిలమ్మ, అంటే నువ్వు సిట్టి ఎనాకలెళ్ళి అది ఏ ఇంటికెళ్ళిందో చూసొస్తున్నావు అన్నమాట. నువ్వు మామూలు దాని కాదు తల్లే. సర్లే, రేపు పొద్దున కల్లా రాకపోతే మనమే వెళ్ళొద్దాం. సరే కూకో. ఏమ్మా, మీ నాన్నతో మాట్లాడావుగా? ఎప్పుడన్నా కాస్త తెగులు తగ్గిందా? ఇప్పుడే కాసంత ప్రశాంతంగా ఉంది పెద్దమ్మా. సరే సరే, ఇప్పుడు అన్నం తిను. అమ్మగారు, జ్యూస్ తాగండి. అలాగే. ఇదేం తాగడం? ముసుగు తీసి తాగొచ్చు కదా. నేను ఆడపిల్లనే. మీరు మగాళ్ళని కాంతమ్మ పంపితే వచ్చారని నేను అన్నానా ఏటి? ఏటి నువ్వు అనేది? నేను 24 క్యారెట్లు గల ఆడదాన్ని. అయితే మీకు ఏ మాత్రం ఫేషియల్ వచ్చో, ఏ మాత్రం ఫేస్ ప్యాక్లు వచ్చో మా పెద్దమ్మ కేసు చూపించండి. అది నచ్చితే నేనే వేయించుకుంటాను. ఏటి ముందు మీ పెద్దమ్మకి చెయ్యాలా? అవును, ఆవిడ ఓకే అంటేనే నేనే వేయించుకుంటాను. సరే రా పెద్దమ్మ, నువ్వు కూర్చో. ఓహో, ఈ బ్యూటీషియను కాంతమ్మ మనిషా? చెప్తానుండు. చూస్తావేంటే దొంగ కళ్ళదానా? చూడ్డానికి పిప్పళ్ళ బస్తాలాగా ఉన్నా. చూసే చూపులాపి పూసే పూతలేమో పోయి. అమ్మా, మావయ్య వెళ్ళి అరగంట పైనే అవుతుంది, ఇంకా రాలేదేంటి? నాకు అదే అనుమానంగా ఉంది. వెళ్ళింది బ్యూటీషియన్ కాదు, అవతారం అని పెళ్లి వాళ్ళు కనిపెట్టారా ఏంటి? అమ్మో, అదే గాని నిజమైతే ఆ బెజవాడ బుజ్జం వచ్చి మనల్ని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తుంది. అలా జరగదు. నా తమ్ముడు మహాముదురు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి దొరకడు. పంపించిన పని పూర్తి చేసుకొని మరీ వస్తాడు. మాస్క్ లాగేస్తున్నారేటి? నీ పీక పట్టుకున్నట్టు అంత కంగారు పడతావేంటి? నేను ముట్టుకుంది మాస్కే కదా. మాస్క్ తీసి ఫేషియల్ చేయడం నాకు అస్సలు నచ్చదు. ఇలా మాస్క్ తో ఫేస్ ప్యాక్ వేయించుకోవడం మాకు నచ్చదు. అయ్య బాబాయ్, ఏంటే పింకీ, నువ్వేమో మగరాయిళ్లాగా మీసాలు పెంచుకొని ఫేషియల్ చేస్తావా? ఫేషియల్ ఆ మూతి మీద మీసాలు తీసేసి తర్వాత వచ్చి ఫేషియల్ చెయ్యి. నా మీసాల గురించి మీకెందుకండి? అయినా నేను వచ్చింది మీకు మేకప్ చేయడానికి కాదు. ఇదిగో ఈ పెళ్లి కూతురికి మేకప్ చేయడానికి. నువ్వు రా పెళ్లి కూతురా.
అయ్య బాబోయ్, నువ్వు పెళ్లి కూతురు కావా? సిట్టమ్మవా? అక్కోయ్, కొంప మునిగిపోయిందక్క. గురువు గారు చెప్పినట్టు అసలు పెళ్లి కూతురు పారిపోయింది. ఏదో మాయ చేసేసి ఈ సిట్టమ్మి ఆ పెళ్లి కూతురిని మాయ చేసేసింది. అక్కోయ్, పెద్దమా, కొంపలు మునిగిపోయాయి. అవతనగాడు నన్ను చూసేశాడు. వెళ్ళని అమ్మా, ముందు వాడు ఈ గది దాటాలి కదా. రా చిట్టమ్మా. అక్క, ఏయ్! బుజ్జమ్మజీ, క్యా క్యా జీ ఆప్? నాకేం తెలుసు, ముందు వాడిని పడగొట్టేశాను. బయట మీ ఆయన అడిగి మందు బాటిల్ తీసుకునిరా. క్యాజీ? క్యాజీ లేదు, క్యాబేజీ లేదు. వెళ్ళి ముందు బాటిల్ తీసుకునిరా.